భావములను భావ భవభోగ సత్కళ భావములను భావ భవభోగ సత్కళ భావములను భావ భవభోగ సత్కళ భావములను. ఏం చేస్తున్నారు కవి గారు? అర్థాన్ని ఆలోచిస్తున్నాను మిత్రమా. అర్థాన్ని ఆలోచించడం వ్యర్థం కవి గారు. మీరది మాని అతను అర్థం చెప్పలేని కొత్త పద్యాన్ని విసరండి. విసరడానికి ఇదేమన్నా పప్ప ఉప్ప? బాగా ఆలోచించాలి. అలా అనకండి కవి గారు. ఇప్పుడు ఈ సమయంలో మీకు ఆలోచన రావాలి. అదిగో వస్తుంది ఆలోచన. ఇప్పుడు ప్రజలను పాలించేది ప్రభువు. ఆ ప్రజలకు పాలిచ్చేవి ఏవి ఆలోచించండి. ఆవులు, గేదెలు, ఇంకా ఇంకా మేకలు. కరెక్ట్. ఆ మేకలకి ఏముంటాయి? తోకలు. పర్ఫెక్ట్. ఇంకా గుద్దేయండి, గెలుపు మీదే. నరసకవి గారు, మీ పద్యానికి అర్థాన్ని చెప్పడం నాకు కరతలా మలకం. అది నేను చెప్పాలంటే ముందు ఈ పద్యానికి అర్థం చెప్పండి. చెప్పండి, పరిష్కరిస్తాం. మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక 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 మేకతోక తోక మేక మేకతోక మేక మేకతోక తోక మేక మేకతోక మేక మేకతోక తోక మేక మేకతోక మేక మేకతోక తోక మేక మేక తోక మేక. నా ప్రాణమే పోయిన తర్వాత కాలేజ్ ఎందుకురా? బంద్ చేయండి, వెళ్ళండి బే. అన్నా బాధపడకే. పోయిందెవర్రా? అబ్దుల్లా బాయ్, నా అన్న. పోండి. గులాబ్ ఏంటి గులాబ్, బాధపడుతున్నావు ఏంటి? మీరు జాన్క తుక్డా అబ్దుల్లా బాయ్ నా కళ్ళ ముందు చెప్పేశారు. నీ కళ్ళ ముందా? అవునన్నా. చాయ్ తాగుతాం రా అన్నా అన్నాడు. గిట్లా చాయ్ తాగుతున్నావా అంతే బుల్లెట్ చేసి ఇచ్చారు. మరి నువ్వేం చేస్తున్నావు? నేను పిస్టల్ తీసేలో వాడు జంప్ అయిపోయాడు. లేకుంటేనా ఏం చేస్తావు? చెప్పను, చేసి చూపిస్తా. సరే మరి చెయ్యి. నిన్ను కాదరా వాణ్ణి. అబ్దుల్లాని చంపింది నేనే కదా. సెల్ ఫోన్ లో దొరికిపోయినంత మాత్రాన మరీ అంత పిచ్చేదోలా కనబడుతున్నాడా? నేను చెప్తే నువ్వు అలాగూ నమ్మవు గానీ దీంతోనే చంపాను చూడు. అన్న నువ్వు కళ్ళను కూడా భలే మాయ చేస్తావన్నా. అన్న నీ ముందు బిల్డప్ ఎందుకు గానీ ఇది బంద్ చేయించి అన్న లుక్లో పడదామని. అయితే ఇక్కడ కాదు, వెళ్ళి అన్న ఏరియాలో బంద్ చేయి. కరెక్ట్ అన్న, సూపర్ ఐడియా. బండ్లు తీయండి. ఏ గులాబ్, ఏం మంచి బిజీగున్నట్టున్నావు? అన్న నువ్వు చెప్పింది బాగా వర్కౌట్ అయిందన్నా. మరి ఇదంతా అన్న చూశాడా? ఇప్పుడే చూసి లోపలికి వెళ్ళాడన్న. సరే నేను వస్తా. అలాగన్నా. అన్న ఎక్కడికన్నా? ఒకసారి అన్నం కలుద్దామని. దేనికన్నా? అబ్దుల్లాని చంపింది నేనేం చెప్పరానికి. నేను మరీ అంత పిచ్చినా కనబడుతున్నానా? ఈ రోజు నుంచి కాలేజీలో హీరో నువ్వు నేను తేలిపోవాలి. వస్తున్నా పద. మరదల పిల్ల, ముగ్గులు ప్రమాణంగా పెట్టావు. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు నువ్వు? ఇదేమన్నా బ్రహ్మ విద్య? ఇవన్నీ నాకు ఎప్పుడో వచ్చు. ఇప్పుడు వచ్చా? నాకు భలే సంతోషంగా ఉందే. నీకెందుకు సంతోషం? నాకెందుకంటే ఎప్పటికీ నీ ముగ్గులు నా ఇంటి ముందు కదా నువ్వు పెట్టాలే. పెడతాను. ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడితే 2 ముట్టికాయలు పెడతాను. ఆహా, అయితే పెట్టు మరి.
మరదలు పెట్టే ముట్టికాయలు కజ్జికాయల కంటే తీగా ఉంటాయి. అది సరిగానే మరదల పిల్ల, నీకు ఈ ఒక్క ముగ్గేనా అన్ని ముగ్గులు వచ్చా? అన్నీ వచ్చు. అన్ని వచ్చా? రథ ముగ్గు వచ్చా? వచ్చు. చిలకా ముగ్గు వచ్చా? వచ్చు. మరి ముద్దు ముగ్గు వచ్చా? అది వచ్చు. వస్తే పెట్టు. వస్తున్నా, పెట్టాలి పెట్టాలి. అలా చూస్తారండి డాడీ, ఎవరొచ్చారో చూడండి. ఏంటి, ఎవరి కొత్త అరుణాచలం చూస్తున్నారా? అదే పాత అన్నవరం అరుణాచలం. ఆ రోజు అడిగారే శుభలేఖలు అచ్చు వేయడానికి ఫలానా అని. ఆ ఫలానా ఎవరో చెప్తాను వినండి. మీనాక్షి కంపెనీస్, మీనాక్షి ఎక్స్పోర్ట్స్, మీనాక్షి షిప్పింగ్, మీనాక్షి కంప్యూటర్స్, మీనాక్షి ఇండస్ట్రీస్, మీనాక్షి ఫైనాన్స్ లిమిటెడ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా. ఇండియాలో మాత్రమే కాదు, అమెరికా, లండన్, ప్యారిస్, జపాన్, సింగపూర్, మలేషియా, బర్మా అన్ని దేశాలలో వ్యాపార రంగంలో విజయ పతాకం ఎగరేసిన ఏకైక తెలుగు సింహం సింహాచలం. మీరడిగిన ఫలానా వారే నా తండ్రి, వారి ఏకైక వారసుడు, ఏకైక పుత్రుడు, వాడే అరుణాచలం. ఆ అరుణాచలం నేనే. ఇప్పుడు మీ అమ్మాయి వేదవతిని ఈ అరుణాచలానికి చేయడానికి మీకు ఎటువంటి ఆక్షేపణ లేదుగా మామా? అల్లుడు, అది లగ్నం వచ్చే నెలలో పెట్టండి. ఎందుకంటే అంతవరకు అన్నగారు బిజీ. డేట్ మీరు ఫిక్స్ చేయండి, చోటు నేను ఫిక్స్ చేశాను. పెళ్లి జుజుబి నేల మీద కదా, ఆకాశంలో, విమానంలో జమ్మని ఎగరెగరి తాళి కడతాను. వస్తా. బొమ్మ ఎలా ఉంది? అతయ్య వస్తా. బొమ్మ వస్తా. Take it. మనం ఇలా రిక్షాలో సినిమాకి వెళ్ళి ఎంత కాలం అయిందో. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో వెళ్ళాం ధర్మదాతకి. కాదండి, ప్రాణదాతకి వెళ్ళాం. లేదు, ధర్మదాతకి. ప్రాణదాతే. ధర్మదాత ప్రాణదాత అంటే లేదు, ధర్మదాత. అన్నదాత ఏంటుంది సార్? నన్ను కాస్త పీస్ఫుల్ గా రిక్షా తొక్కనివ్వండి. ఏ రిక్షా అబ్బాయి, ఒక్క నిమిషం రిక్షా ఆపు. ఎందుకు కామాక్షి ఇక్కడ ఆపావు? ఏదైనా దేవాలయం కనిపిందా ఏంటి? అక్కడ చూడండి, కూరగాయలు ఎంత నవనవలాడుతున్నాయో. ఓ 20 రూపాయలు ఇవ్వండి. తొందరగా రా. అలాగే. ఎవడు త్వరగా వచ్చే. ఇళ్ళో కాట బీడీలు అడుగుతాను, రిక్షా చూస్తాడు. ఆ టవల్ తీసి పైన వేసుకో. వస్తావా అలంకార టాకీస్ కి? ఒక్కడే 3 రూపాయలు. నేనా? అలంకార టాకీస్ కా 3 రూపాయలా? ఓర్ని ఎందుకయ్యా అలా ఏడుస్తావు? సరే 4 రూపాయలు ఇస్తాను కొని. దుప్పదగా ఎక్కడికి? ఎక్కడికా? మంగళ షాప్కి వెళ్ళి నా ఫేస్ ఒకసారి అద్దంలో చూసుకుందామని నేను రిక్షా పిల్లల్లా కనబడుతున్నానయ్యా. మొన్న ఒక రోజు లారీ పక్కన నిలబడితే నీలాంటి ఏదో ఒకటి వచ్చి ఏమండి డ్రైవర్ గారు అగ్గిపుల్లుంటే ఇస్తానని అడిగాడు. నా బతుకంటే ఎలా అయిపోయింది. కామాక్షి ఎక్కడ తెచ్చావే? రా. అంటే మీరు? సారీ సార్, క్షమించండి, వస్తాను సార్. ఏమండి, ప్లాస్టిక్ బుట్ట కొన్నాను, వాడికి 20 రూపాయలు ఇవ్వండి. ఓహో, ఇదిగోరా. ప్లాస్టిక్ బకెట్ కొన్నాను, వీడికో 50 రూపాయలు ఇవ్వండి. అలాగే, ఇదిగో. వాషింగ్ పౌడర్, చీపురు కట్లు కొన్నాను, వీడికో 30 రూపాయలు ఇవ్వండి.
అరే రిక్షా వెనక్కి చెప్పు, ఇంటికి వెళ్ళిపోదాం. అయ్యా సినిమాకి వెళ్ళొద్దు. వెళ్దాం. ఇలా రోడ్డు మీద కనపడని కొనుక్కుంటూ వెళ్తే సర్దిరోజు నాటికి వెళ్తాం. మళ్ళీ జీవితంలో నిన్ను సినిమాకి తీసుకెళ్తే చెప్పు తీసుకొని కొట్టు. చెప్పంటే గుర్తొచ్చిందండి, చెప్పు తెగిపోయింది, కుట్టించుకుని వచ్చేస్తాను. ఒక్క నిమిషం ఉండండి. సామాన్లంతా జాగ్రత్త పెట్టుకోండి, వచ్చేస్తా. సామాన్లన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలా? నువ్వు ఇప్పుడే వచ్చేస్తావా? నా బతుకంటే ఎలా అయిపోయింది. నేను ఇప్పుడే వచ్చేస్తానంటే ఇక్కడ ఉండండి అంటాడా వాడు. వచ్చి అలంకరణ టాకీస్కి 3 రూపాయలు అంటే అంటాడా. ఇప్పుడు ఇవన్నీ పెట్టుకుంటే ఎవడొస్తాడు, ఎక్కడికి రమ్మంటాడు? టైంకి ఎలాగో ఆఫీసుకు రారు, కనీసం నాటకం రిహార్సల్స్ రావచ్చుగా. కూర్చో. నానక్కడ విగ్గుకి వెంట్రుకలు ఊడిపోతున్నాయని ఇంట్లో కూర్చొని హెయిర్ ఆయిల్ రాసుకుంటున్నాడు ఎదవా. వీడొకడు సిగ్గు టోటల్ గా వదిలేసి విగ్గు తగిలిసి తిరుగుతున్నాడు వెధవా. అబ్బా మీ కూడా ఏంటే ఈవిడా? అదే సార్, నన్ను ఈడికి అమ్మ వేషం ఏమంటున్నారు? అడుగు సాయిబాబు. ఎంత విచిత్రంగా ఉంది. సాగర సంగమం సినిమాలో శరత్ బాబు కమలాసన్ చూసినట్టు కాస్త మెల్లిగా తోయండి ఆ బాబు. మీరు ఎక్కువ మాట్లాడకూడదు, పల్స్ పడిపోతుంది. వీడొకడు సందకాన్ని చంపుతున్నా. వచ్చేసారా? ఫ్రెండ్స్, మనమంతా ఇక్కడికి ఎందుకు వచ్చామో మీ అందరికీ తెలుసు. అసలు ఈ జీవితమే ఓ నాటకం. ఆ సినిమా నేను చూడలేదండి. ఒక్కసారి చేజాపు. చాపాను. నోర్మయ్. మన కుటుంబ నాటకంలో తండ్రి వేషం ఎవరైతే బాగుంటుందో విగ్గు తీసేస్తే వాడు బాగుంటాడు. ఆ వెధవ పేరుతో చంపేస్తాను. అబ్బా ఇంకా ఎవరో ఎదవెందుకండి, మీరు మా అందరికి తండ్రి లాంటి వారు. మీరే వేశారనుకోండి గుండమ్మ కథలో ఎస్వి రంగారావు గారి స్టైల్లో ఉంటుంది. కరెక్ట్. ఆఫ్ కోర్స్ నాకు ఇష్టమే అనుకోండి, కానీ నా వైఫ్ గా శాంతమైతే బాగుంటుందేమో అండి. అబ్బో మా అబ్బాయి తెలిసిందంటే గొడవ అయిపోతుంది. నన్ను మాత్రం ఇందులో ఇరికెందుకండి బాబోయ్. కాంతం ఒక్కసారి సాయిబాబు గారు ఫేస్ చూడు. ఏవి చూస్తుంది లేరా, వీళ్ళ మొహాల మండ, మొహం అంతా గుడ్డలతో కట్టేశారు. చూడలే, నాకు లైఫ్ లో ఎలాగో అమ్మలేదు, కనీసం నాటకంలో అయినా అమ్మా అందాం. అలా గేమ్ తోళ్ళ అరవకండి, పల్స్ పడిపోతుంది. పడిపోతే పడిపోనేవండి, వీళ్ళందరినీ కష్టపడడం నాకు ఇష్టం లేదు. వద్దు బాబు, ఏం చేస్తాను, ఒప్పుకుంటాను. అయితే మీ ఇద్దరం భార్యాభర్తలం అన్నమాట. మరి పెద్ద కొడుకుగా కారాజు బాగుంటాడు, మరి పెద్ద కోడలుగా ఈవిడ నీ బొందలా ఉంటుంది. ఆ శైలి బాగుంటుంది. అమ్మో, నాకు 3వ నెల గర్భం అండి. అజయ్కి తెలిస్తే చంపేస్తాడు. నేను వేయను బాబు. ఆ గర్భిణీ స్త్రీని ఇబ్బంది పెట్టి నేనేం సుఖపడతాను చెప్పండి. ఆవిడకి ఆ శ్రమ అక్కర్లేదు, నాకు ఈ లైఫ్ అక్కర్లేదు. ఎందుకు పేషెంట్ ఇలా ఇబ్బంది పెడతారు? ఆసుపత్రిలో చంపలేకే ఇక్కడికి తీసుకొచ్చారనుకున్నారా? డాక్టర్ గారు మీరు ఆ చెత్త డైలాగ్ ఆపండి, నా వల్ల కావట్లేదు. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. హ్యాపీ. ఇక రెండో కొడుకుగా సల్మాన్ రాజు నువ్వు బాగుంటావయ్యా. నేను రెండో కొడుకు ఏంటండి, నేను కొంచెం యంగ్ కదా, పెళ్లి కాని చిన్న కొడుకు కింద బాగుంటాను. ఏటి మీరు ఎంగా? మీ ఇంట్లో అద్దం లేవా? అరిసి వాపోతే మా ప్రాణం పోయిట్టున్నాయి, కొంచెం జాగవయ్యా. ఇగో సల్మాన్ రాజు, ఈ పేరు వీరభద్రరావుగా మారుస్తున్నాను. లలిత నీ భారీగా యాక్ట్ చేస్తుంది. లాభం లేదు, మా గ్రేసీ తెలిస్తే నన్ను చంపేస్తుంది. నేను ఒప్పుకోను. ఏమిటి ఒప్పుకోరా? ఒప్పుకోరా? ఏమండి, ఆ మధ్య నాకు రాసిన లవ్ లెటర్ వాళ్ళ ఆవిడ పోస్ట్ చేయండి. ఇప్పుడు చచ్చేటి ఒప్పుకుంటాడు. ఇక పోతే నాతో ఏ గొడవలు లేవండి. నాకు ఏ విధంగా భర్తగా వేయొచ్చు. రాత్రులు వాడు ఓవర్ అయిపోయి నా బుగ్గలు అవి కొరికిస్తే మాత్రం నేను సహించలేను. థ్యాంక్స్ అమ్మా. ఒరే గాంధీ సార్, నువ్వు ఇలా ఈ పక్క నుంచో. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అంతా అయిపోయింది. ఓకే అయిపోయిందా? మరి నా పక్కన ఏదని పేరు. ఓహో, నీ పేరు మిగిలిపోయిందా? ఒరే ఇలా ఆ రోజు ఆఫీస్కి వచ్చి గొడవ పెట్టుకుందే చింతామని దాన్ని బట్టరా. పొద్దు నుంచి లేపుతాను. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం